ధూపదీప నైవేద్యాల కోసమని దేవుడికి దాతలిచ్చిన భూమి మాయమైంది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలోని అలివేలు మంగ పద్మాసమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూమి కనిపించకుండా పోయింది. 2023లో కొలతలు వేగా రికార్డుల్లో భూమికి వాస్తవ విస్తీర్ణానికి మధ్య భారీగా తేడా వచ్చింది. తిరిగి ఆ భూమిని ఆలయానికి ఇప్పించమని దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కృష్ణా జిల్లా మంటాడలోని అలివేలు మంగ పద్మాసమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. 1979-80లో ఈ దేవస్థానానికి భూములను కొనుగోలు చేస్తామంటూ భక్తుల నుంచి విరాళాలు సేకరించారు. మొత్తం 92 మంది భక్తులు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వగా వారిలో 1 సెంటు నుంచి 12 సెంట్ల వరకు ఇచ్చిన దాతలున్నారు. వీరి పేర్లతోనే ఎవరెవరు ఎన్ని సెంట్లు దానమిచ్చారనేది స్పష్టంగా దేవస్థానం రికార్డుల్లో పొందుపరిచారు. ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బోర్డుపైన దాతలు వారిచ్చిన భూముల వివరాలు ఉన్నాయి. మొత్తం 1.57 ఎకరాల భూమి దేవస్థానం పేరిట ఉంది. జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ప్రస్తుతం ఈ భూమి విలువ 15 కోట్లకు పైగానే పలుకుతోంది. 2023 నవంబర్లో దేవస్థానం భూమి కొలవగా సర్వే నంబర్ 15/1B 15/17లో మొత్తం 90 సెంట్లు మాత్రమే మిగిలింది. ఆలయ భూముల గోల్మాల్ జరిగిందనే విషయం అప్పుడే వెలుగులోకి వచ్చింది. 1979లో జక్కా పిచ్చయ్య నుంచి 35 సెంట్లు, 1980లో జక్కా భాస్కర్రావు నుంచి 45 సెంట్లు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో కనిపిస్తోంది. గరికపాటి రంగారావు, తులసిదాస్ సోదరులు 12 సెంట్లు దానంగా ఇచ్చారు. మొత్తం 92 సెంట్లు దేవస్థానానికి సంబంధించిన భూమి మాత్రమే కనిపిస్తోంది. భక్తుల నుంచి సేకరించిన విరాళాలతో కొనుగోలు చేసిన భూమి ఏమైందనేది తెలియడం లేదు. ఈ గోల్మాల్పై దృష్టి సారించి ఆలయానికి చెందిన భూమిని తిరిగి ఇప్పించాలంటూ దేవాదాయ శాఖకు మంటాడ ప్రజలు ఫిర్యాదు చేశారు. నివేదికలు సైతం పంపారు, కానీ స్పందన లేదు. మాయమైన దేవుడి భూమి విలువ 7 కోట్లకు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మచిలీపట్నం జాతీయ రహదారి ప్రక్కనే ఉంటుంది కాబట్టి అది చాలా అమూల్యమైన స్థలము. 67 సెంట్లు అంటే సుమారు 10 కోట్ల దాకా ఉండొచ్చు. దీనిపై అధికారులు స్పందిస్తారు. 2003లో ఒకసారి ధర్మకర్తగా చేశాను. భక్తులకి ఎంత విరాళాలు ఇచ్చింది కూడా దేవస్థానంలో ఆయన వ్యవస్థాపక వంశీయుడు అగస్త్యరాజ రామ్మోహన్ రావు గారే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన ఏమడిగినా స్పందించడు. సార్ నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడినాడు. ఈఓ గారు కంప్లైంట్ చేసినా, మామూలు జిల్లా కలెక్టర్ గారికి చెప్పిన ఎవరు కూడా వాళ్ళు వీళ్ళకి ఫార్వర్డ్ చేసినా వీళ్ళు ఇక్కడ స్పందించట్లేదండి. మేమేంటంటే డొనేట్ చేసిన డోనర్లుగా ఉన్నామండి. ఆ స్టోన్ మీద మా పేర్లు ఉన్నాయి. మండల సర్వేర్ గారు వచ్చి ఆ యొక్క భూమిని మామూలు కొలిచారు. భక్తులు విరాళం ఇచ్చింది 157 సెంట్లు అండి. దానికి వాళ్ళు వచ్చి సర్వే చేయడం వల్ల అక్కడ 90 సెంట్లే వచ్చి ఉన్నది. ఈ కడమ ఆక్రమిత భూమి ఎక్కడికి వెళ్ళిందో ఆ యొక్క భూమిని కాపాడి దేవస్థానానికి అప్పచెప్పవలసిందిగా కోరుతున్నాం. 2023లో 2 సార్లు ఆలయ ధర్మకర్తల మండలి సమావేశమై భూముల గోల్మాల్ను తేల్చాలంటూ తీర్మానం చేశారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 18 సార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామానికి చెందిన స్థానికులు వాపోతున్నారు. త్వరగా దేవుడి భూమిని ఇప్పించాలని స్థానికులు వేడుకుంటున్నారు.